ప్రస్తుతం సమాజం మనం చూడగలిగితే, సమాజంలో మనుషులను మనం చూడగలిగితే, మనుషులు అనేవాళ్ళు చాలా పాడైపోయారు. పాపంలో మునిగిపోయి వాళ్ళకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా తిరుగుతూ చాలా ఘోరంగా మనకు చాలా చోట్ల మనం వింటుంటాం, చూస్తుంటాం కూడా. అయితే అందులో మనకి ఈ మధ్య మరి ముఖ్యంగా ఎక్కువగా కనబడేది యవ్వనస్తులు. ఎవరు? యవ్వనస్తులు. అయితే యవ్వనస్తులు వాళ్ళు చేసే తప్పులు అని అనగానే మనకు గుర్తొచ్చేవి కొన్ని ఉంటాయి. ఉదాహరణకు యవ్వనస్తులు తప్పు చేస్తున్నారు అని అంటే ఏమొస్తుంది? పలానా డ్రగ్స్ తీసుకుంటున్నారు, మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు అని ఉంటుంది. ఇంకా మనం ఆలోచిస్తే పలానా వాళ్ళు ప్రేమికులంట, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయంట అని మనకి ఇంకా ఎన్నో విధాలుగా మనకు పలు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువగా యవ్వనస్తుల గురించి. అయితే మనం ఈరోజు ఆలోచించబోయే సందర్భం ఏంటంటే ప్రేమను గూర్చుకున్న విషయాలు పిల్లరా. అంటే ప్రేమను దృష్టిలో పెట్టుకొని, దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని, వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కొన్ని విషయాలు ఆలోచిద్దాం. బైబిల్లో దేవుడు కానీ యేసుక్రీస్తు వారు కానీ ఒక విషయాన్ని చాలా గొప్పగా చెప్పారు. ఏంటది? ప్రేమ. ఏంటి? ప్రేమ. బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమను పోల్చారు. కానీ నేటి సమాజంలో ప్రేమ అనే పదాన్ని తప్పుడు పదంగా చూపిస్తున్నారు. ప్రేమ అనగానే అదొక తప్పుడు పదముగా కనబడుతుంది. ఎందుకంటే పిల్లల ఎప్పుడు కూడా మనిషి ప్రతిదాన్ని తప్పుడు విధంగా చూపించడానికి కారణం ఏంటంటే మనిషి ప్రతిదాన్ని కూడా తప్పుడు కోణంలో లోకపరంగా సమాజంలో మనుషులను పెట్టే చూస్తున్నాడు తప్ప తండ్రి అనే దేవుని పరంగా వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూడట్లేదు. అలా చూడకపోవడం వల్లే ప్రతిదీ మంచిది కూడా మనిషికి చెడుగా కనిపిస్తుంది. అయితే సమాజంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ముద్ర వేశారండి. అంటే ఒక్కొక్క రోజుని పలానా దానికి పరిగణించారు. అలా పరిగణించిన ఒక 7 రోజులను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ 7 రోజుల్ని కూడా మనం బైబిల్ని దృష్టిలో పెట్టుకొని దేవుణ్ణి గూర్చి ఆలోచిస్తూ పరిశీలిద్దాం. అయితే ఈ ఫిబ్రవరి అంటే ఈ 2వ నెల 7వ తారీఖు మొదలుకొని 14వ తారీఖు, ఈరోజు డేట్ ఎంత? 9వ తారీఖు. అంటే మొన్నటి నుంచి 7వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఏ రోజులు తెలుసా? ప్రేమికులకు సంబంధించిన రోజులుగా పరిగణించారు. ఈ 7వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా సుమారు 7 రోజులు 8 రోజులు ఈ రోజుల్ని ప్రేమికులకు సంబంధించిన రోజులుగా, ప్రేమికులు వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి వాళ్ళ ప్రేమ సంబంధించిన రోజులుగా వాళ్ళు పరిగణించారు. అయితే చెప్పాను కదండి, ప్రతి మనిషి కూడా ప్రేమ అన్నదాన్ని తప్పుడుగానే చూస్తున్నాడు. కానీ దేవుడు ప్రేమ అన్నదాన్ని చాలా గొప్పగా పోల్చాడు. అయితే ఈ 7 రోజులు 7 రకాలుగా 7 విధాలుగా వారు పరిగణించడం జరిగింది. అయితే ఒక్కొక్క రోజుని మనం దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని వాక్యాలను చూస్తూ ఆలోచిద్దాం. అయితే 7వ తారీఖు, ఈ 7వ తారీఖుని వారు రోజ్ డే అని పరిగణించారు. రోజ్ డే అంటే ఏం లేదు పిల్ల, జాగ్రత్తగా అర్థం చేసుకునేటట్టుగా వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రోజ్ డే అని అంటే ఒక అబ్బాయి తన ఇష్టపడిన అమ్మాయికి లేదా ఒక ప్రేమికుడు తన ప్రేయస్కి ఒక పువ్వును, ఒక గులాబీని కానీ ఏదో ఒక పువ్వును ఇచ్చి ఆ అమ్మాయికి ఇవ్వగానే ఆ పువ్వు యొక్క పరిమళం చూసి ఆ అమ్మాయి మురిసిపోతుంది, ఆనందపడుతుంది. ఇక్కడ మనం గమనించాలి, పువ్వు పరిమళం చూసి అమ్మాయి ఆనందపడ్డది, ఆకర్షింపబడ్డది. అయితే అమ్మాయి పువ్వుని ప్రేమించదు, పువ్వునిచ్చిన వ్యక్తిని ప్రేమిస్తుంది. దీన్ని లోకపరంగా చూసాం అనుకోండి తప్పుగా కనబడుతుంది. అదే దేవుని పరంగా వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని చూసాం అనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఈ 2వ వచనంలో బాగా చూడండి మీరు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా, పరిమళ వాసన అంటే పరిమళ దేని నుంచి వస్తుంది? పువ్వు నుంచి
వస్తుంది. పరిమళం అంటే వాసన, దాని అందం అనమాట. దాని నుంచి మనం ఆకర్షింపబడతాం. ఆ పరిమళం దేని నుంచి వస్తుంది? పువ్వు నుంచి వస్తుంది. ఒక ప్రేమికుడు తన ప్రేయసికి ఒక పువ్వునిచ్చినప్పుడు ఆ ప్రేయసి, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఆకర్షింపబడి ఆనందంతో ఇష్టపడుతుంది. ఈ సందర్భాన్ని మనం బైబిల్లో పెట్టి ఈ వచనం ఆధారంగా చూసాం అనుకోండి, యేసుక్రీస్తు వారిని మనం ఒక పువ్వుతో పోలిస్తే, అంటే ఒక పువ్వు, ఏదో ఒక పువ్వుతో, అంటే ఒక పువ్వుగా మనం పోల్చి చూసినట్లయితే, ప్రేమికుడు ఒక పువ్వును పట్టుకెళ్ళి తన ఇష్టపడ్డ అమ్మాయికి ఇస్తాడు. అయితే యేసుక్రీస్తు వారు పువ్వు అనుకుంటే, మనం ప్రేమికులుగా, కొంతమంది వ్యక్తులుగా, ఒక మనిషిగా మనం అనుకుంటే, ప్రేమికుడు తన ప్రేయస్సుకి పువ్వు ఇవ్వాలంటే ఆ పువ్వు ప్రేమికుడి కోసం బలైపోవాలా లేదా? పువ్వు చెట్టు నుంచి కట్ చేస్తారా? కట్ చేయడం అంటే పువ్వు చచ్చిపోయింది, మొక్క నుండి వేరైతే చనిపోయింది. అంటే ఒక ప్రేమికుడు తన ప్రేయస్కి ఇవ్వాలి, ఒక పువ్వు ఇవ్వాలంటే ఆ పువ్వు ప్రేమికుడి కోసం బలైపోవాలి. దీన్ని మనం ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని మనం పువ్వుతో పోల్చాం. పువ్వుతో పోల్చినప్పుడు యేసుక్రీస్తు వారిని దృష్టిలో పెట్టి ఆలోచిస్తే, ఒక వ్యక్తిగా మనమే ప్రేమికులు అనుకోండి, లేదా ఒక వ్యక్తి ప్రేమించే వారిగా అనుకోండి. అయితే మనము దేవునికి ఇష్టలుగా, ఎవరికి? దేవునికి ఇష్టలుగా అవ్వడానికి ఆనాడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు మన కోసం వచ్చి బలైపోయారా లేదా? మీరు బాగా గమనించండి, జాగ్రత్తగా వినండి. ఒక ప్రేమికుడు తన ప్రేయస్కి ఒక పువ్వు ఇచ్చాడు. ఆ పువ్వు ప్రేయస్కి ఇవ్వాలంటే ఆ పువ్వు ప్రేమికుడి కోసం బలైపోవాలి. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారిని మనం పువ్వుతో పోల్చాం కదా. మనం అక్కడ ఈ విషయం గమనించాం, పువ్వును ప్రేమించదు, పువ్వుని ఇచ్చిన వ్యక్తిని ప్రేమిస్తుంది. అంటే మనము దేవునికి ఇష్టలుగా కావాలని ఆయన ఒక పువ్వుతో పోల్చుకుని ఆయన మన కోసం ఒక పువ్వులా నలిగిపోయి బాధ అనుభవించి బలైపోయి దేవునికి ఇష్టలుగా మనల్ని మార్చారని బలైపోయాడా లేదా? అయిపోయాడు. చూడండి, మీరు ప్రతిదీ కూడా బైబిల్ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అది చాలా గొప్పగా మనకు మంచిగా కనబడుతుంది.